నమస్తే, వెల్కమ్ టు సుమ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. బట్టలు ఆరేసుకునే దండంకి ఉరిపడి విద్యార్థి మరణించిన ఘటన అయితే ప్రభుత్వ అందుల ఆశ్రమ పాఠశాలలో ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం నేను రేకుర్తిలోని ప్రభుత్వ అందుల ఆశ్రమ పాఠశాల వద్ద ఉన్నాను. ఇందులో 7వ తరగతి చదువుకున్నటువంటి శ్రీవాస్తవ్ అనే విద్యార్థి ఏదైతే మనం బట్టలు అయితే ఆరేసుకుంటామో ఆ దండానికి ఉరిపడి చనిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే మధ్యాహ్నం 1:30-2 గంటల మధ్యాహ్నం ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తుంది. అయితే విషయం తెలుసుకున్నటువంటి కొత్తపల్లి ఎస్ఐ సామమూర్తి ఇప్పటికే ఘటనా స్థలం చేరుకొని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పాఠశాల యాజమాన్యం, అలాగే విద్యార్థులు, అలాగే పేరెంట్స్తో కూడా వారు మాట్లాడి కొన్ని వివరాలు అయితే సేకరించుకున్నట్టు తెలుస్తుంది. అయితే మధ్యాహ్నం సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో ఇబ్బంది ఎవరు లేనట్టుగా తెలుస్తుంది. అతను ఘటన జరిగిన తర్వాత 2 గంటల తర్వాత మరొక విద్యార్థి అక్కడ ఒక స్మెల్ రావడంతో, బ్యాడ్ స్మెల్ రావడంతో అనుమానం వచ్చినటువంటి విద్యార్థి పాఠశాల సిబ్బందికి చెప్పడంతో అక్కడ వెళ్ళి చూడగా అక్కడ శ్రీవాస్తవం దండంకి ఉరి పడి ఘటన అయితే వాళ్ళు చూశారు. అది ఇక్కడ ఈ విషయంలో ఏం జరిగిందో మనం అక్కడ పేరెంట్స్ను అలాగే ఎస్ఐని పోలీసులను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకోవడంతో అందరూ కూడా ఒక్కసారిగా విద్యార్థులు అందరూ షాక్ గురైనటువంటి పరిస్థితి కూడా నెలకొంది. చాలా మంది ఇప్పటికే విద్యార్థి సంఘం నాయకులు చాలా వరకు వచ్చి ఇందులో పాఠశాల యాజమాన్యాన్ని కూడా వాళ్ళు ఆరా తీస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అసలు ఏం జరిగింది, ఏ సమయంలో జరిగింది, ఆ సమయంలో ఆ విద్యార్థి ఆ ఘటన జరిగిన సమయంలో అక్కడ సిబ్బంది ఎవరు లేరా, సీసీటీవీ ఫుటేజ్ దొరికిందా, అందులో విద్యార్థి ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటనకు సంబంధించినటువంటి విజువల్స్ కూడా రికార్డ్ అయ్యాయా అని అయితే మనకి ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికైతే ఎస్ఐ అయితే ఇప్పటికీ పాఠశాలకు వచ్చి యాజమాన్యం ప్రిన్సిపల్తో కావచ్చు అలాగే విద్యార్థులతోని కొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకున్నారు. మరొక కొన్ని విషయాలు మనం పోలీసులను అలా అదేవిధంగా పేరెంట్స్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. మేడం చెప్పండి, అసలు ఏం జరిగింది? శ్రీవాస్తవ్ పిల్లలు అన్నం తిని వచ్చారు సార్. పిల్లలు బాక్సులలో పెట్టుకుంటున్నారు ప్లేట్స్ అవి. ఒక పిల్లడు ఉరికొచ్చి శ్రీవాస్తవ్ పడిపోయింది అనగానే మా టీచర్స్ పరిగెత్తారు. వెళ్ళి చూసి కింద పడిన లేపట్టుకొని వచ్చేసి ఇక్కడ వచ్చి చేతులు నలుపుతూ నేను అంతలోకి 108కి ఫోన్ చేస్తున్నా. అయినా వాళ్ళు ఇంకా లైన్లో పెట్టేసాడు. అంతలోకి ఆటో కనబడితే చేసుకొని మా టీచర్స్ వెళ్ళిపోయింది సార్. ఇది ఆ సమయంలో సిబ్బంది ఎవరు లేరన్నట్టుగా లేరు కాదు, ఉన్నారు సార్, అంతా ఉన్నారు. పిల్లలు వచ్చేసారు డైనింగ్ హాల్ తిన్నాక టీచర్లు ఉంటారు, డైనింగ్ హాల్ మొత్తం చూస్తారు, అది వచ్చేస్తారు. వాళ్ళు అక్కడ పెట్టుకుంటుంటే పిల్లలు సర్దుకుంటుంటారు సార్. రోజు కామన్ ప్లేస్, వాళ్ళు డైలీ వస్తారు పోతారు. అంతేగాని పిల్లలు ఆయన కనబడే పిల్లలే అంతే అక్షరాలు కనబడే అంటే వస్తూనే ఉంటారు సార్. డైలీ చూస్తున్నాం, మా టీచర్లు కూడా వీటి ఇక్కడ నుండి విధులు వేస్తూనే ఉంటారు. సమాచారం అందించారా వాళ్ళు? వెంటనే నేను ఏం చేసిన ఈ విషయం చెప్పొద్దు అంటే అప్పటికి మేము ఇట్లా చూస్తున్నాను. ఏ తల్లిదండ్రులకైనా కానీ ఇట్లా పడిపోయిందని చెప్పడం కానీ మా అబ్బాయి బాగాలేడు, హాస్పిటల్ అడ్మిట్ చేస్తున్నాం, తొందరరండి అని వస్తున్నాం మనం అంతే. అక్కడ ఇక మా టీచర్స్ వెళ్ళారు, నేను ఇక్కడ కలెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. అది సార్. ఎస్ఐ గారు ఏమన్నారు, మాట్లాడారా? వచ్చారు సార్, వచ్చారు సార్, వాళ్ళు చూసుకున్నారు, పిల్లలు రాసుకొని అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్రిన్సిపల్ మేడం చెప్పిన వివరాల ప్రకారం పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం చెందినటువంటి 7వ తరగతి చదువుతున్నటువంటి దామ శ్రీవాస్తవ్ అనే విద్యార్థి మధ్యాహ్నం సమయంలో అనుకోకుండా అతను వెళ్తున్న సమయంలో ఆ దండం తగిలి మరణించాడు. ఆ విషయం మేము అక్కడ విద్యార్థులు చూసి మాకు ఇంటిమేషన్ ఇవ్వడంతో మేము వెళ్ళి అక్కడ తీసుకొని హుటాహుటిన మేము హాస్పిటల్కి తరలించడం జరిగింది. వెంటనే వాళ్ళ పేరెంట్స్కి అలాగే పోలీసులకు కూడా వివరాలు అందించామన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ విషయంలో సిబ్బంది కావచ్చు, యాజమాన్యం కావచ్చు, ఎలాంటి తప్పు లేదు, అందరం అక్కడ పకడ్బందీగా ఉన్నాము. కాకపోతే ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రిన్సిపల్ మేడం చెప్పారు. అయితే ఎస్ఐ పోస్ట్ మార్టం నిమిత్తం కరీంనగర్లోని సివిల్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళి శ్రీవాస్తవ్ పేరెంట్స్తో అక్కడ కొన్ని వివరాలు సేకరణ కోసం అక్కడ వెళ్ళడం జరిగింది. మధ్యాహ్నం అంటే ప్రిన్సిపల్ చెప్పినప్పుడు కూడా ఆ సమయంలో అప్పుడు అంటే ఒక విద్యార్థి అది కూడా ఒక అంధుడు అయిన విద్యార్థి వెళ్తున్న సమయంలో అక్కడ మరి రూమ్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి
దానికి ఒక ఇన్ఛార్జ్ అనేది ఉండాలిగా అన్నట్టుగా కొంతమంది విద్యార్థి సంఘ నాయకులు వచ్చి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తానికైతే శ్రీవాత్సవ విషయంలో అసలు ఏం జరిగిందనే విషయం అయితే తెలియాలంటే పోలీసులు సంబంధిత పోలీసులు అధికారులు అయితే దీనిపైన ఒక ప్రకటన వచ్చే వరకు కూడా దీనిపైన ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే లేదు. కెమెరా పర్సన్ చరణ్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్ నుండి.